వీడి దీనికి అర్హుడు కాడు, వీడికి లాభం లేదు, వీడు ఒడ్డున పడడు, వీడి బతుకు ఇంతే, అటువంటి మాటలు ఆయన జీవితంలో లేవు. అందుకని బ్రహ్మరాక్షసుడు కూడా మోక్షమునకు అర్హుడే. అసలు అర్హుడేమిటి? వాడు ముక్త స్థితినే పొంది ఉన్నాడు, అవిద్య చేత తప్పులు చేసి అలా అయ్యాడు. వాడు తెలుసుకుంటే మళ్ళీ వాడు ఆత్మయే. అలా చెప్పేవాళ్ళు ఉంటారా లోకంలో? కన్నడంలో శంకరాచార్యుల వారికి ఒక మంగళం పాడతారు. అందులో మంగళం గురుశంకర, జయ మంగళం గురుశంకర, శుభమంగళం గురుశంకర అని ఉంటుంది. అది మీరు మామూలుగా ఈ అంతర్జాలంలో పరిశోధిస్తే మీకు అది ఆ పాట వినపడుతున్నప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి శంకరాచార్యుల వారికి హారతిస్తున్నది కూడా కనపడుతుంది. చాలా గొప్పగా ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పతిత పావన అన్న అర్థం అన్వయం చేస్తారు శంకరాచార్యుల వారికి. పతిత పావనుడు అని రామచంద్రమూర్తిని అంటారు. అంటే పడిపోయినవాడు, పాపమునందు పడిపోయిన వాడెవరో వాడి పాపమును పోగొట్టి ఉద్ధరించేవాడెవరంటే రాముడు. రామనామం పట్టుకున్నా, రామకథని పట్టుకున్నా, రామాయణం పట్టుకున్నా వాడి పాపములు కాలిపోయాయి. అట్లాగే పడిపోయిన వాళ్ళని పైకెత్తి ఉద్ధరించగలిగిన వారెవరు అంటే శంకరాచార్యుల వారు. ఆయన పేరు చెప్పుకోవడం, ఆయన నామాలు చెప్పుకోవడం, ఆయన కథ చెప్పుకోవడం, ఆయన వ్రాసిన గ్రంథాలు చదువుకోవడం అంత గొప్ప విషయం. కాబట్టి పతితపావనుడైన అని చెప్పడానికి మంగళం గురు శంకర అని వేస్తారు. కీర్తనలో ప్రతిపాదించినట్టుగా ఎవరికైనా మోక్షము సిద్ధమే, మోక్షము వీరికి అన్వయము లేదన్న మాట లేనే లేదు. అప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మరాక్షస మోక్షదాయకాయ నమః, మోక్షదాయ నమః, బ్రహ్మరాక్షసుడికి కూడా మోక్షం ఇచ్చేయగలరు ఆయన. తప్ప బ్రహ్మరాక్షసుడికి మోక్షం ఏంట్రా బాబు అన్నమాట ఆయన దగ్గర లేదు. విశేషం ఏంటంటే శృంగేరి పీఠాధిపతుల్లో ఉగ్ర నరసింహభారతీ స్వామి వారిని ఉండేవారు. ఆయన ఉత్తర భారతం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక జమీందారు ఇల్లు కట్టాడు, బ్రహ్మాండమైన భవంతి. అందులో బ్రహ్మరాక్షసుడు ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆయన ఇంట్లో ఉండడానికి భయం వేసి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు పాపం. ఈయన వస్తున్నారు ఉత్తర భారతం అని తెలిసింది. ఎట్లాగో అట్లా ఈయన అందులో పెట్టేస్తే ఆ బ్రహ్మరాక్షసుడు పోతాడని చెప్పి ఆయన మొత్తం మీద శృంగేరి పీఠ పరివారాన్ని వాళ్ళని పట్టుకుని స్వామివారు ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు పెట్టారు. చెప్పలేదు బ్రహ్మరాక్షసుడు తిరుగుతున్నాడు ఇక్కడ అని చెప్పి. ఉగ్ర నరసింహభారతీ స్వామివారు అభిషేకం చేస్తుంటే చంద్రమౌళీశ్వరుడికి ఆ బ్రహ్మరాక్షసుడు మరి వేదం చదువుకున్నవాడేగా, అక్కడే తిరుగుతుండేవాడు. కానీ లోపల ఆలోచన వేరు, హింస. అకస్మాత్తుగా ఉగ్ర నరసింహభారతీ స్వామి వారికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తూ తీవ్రంగా చూశారు ఇలాగా. అంతే, అదే పోక పారిపోయాడు ఇంట్లోంచి. ఇక మళ్ళీ రాలా. అయ్యా మీకు చెప్పకుండా ఇచ్చాను కానీ నా పుణ్యం పండింది, బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు ఇంట్లోంచి, ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి నాకు అవకాశం వచ్చిందని గుళ్ళో దాక్కున్న బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళినప్పుడు. అవన్నీ శృంగేరి పీఠాధిపతుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్య